అలసిన వాణిని ఓరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. మార్చి 7. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరం పొందుడి. రోమా 12:2. ఎవరైతే వివాహం చేసుకునబోచున్నారో వారి వివాహ విషయమైన దేవుని పరిపూర్ణ చిత్తమును ఎరిగిన వారై ఉండవలను. బాహ్యమునకు కనబడు దారిని బట్టి కానీ, శరీర ఆకర్షణను బట్టి కానీ, భూ సంబంధమైన ఆస్తి లేక లోక సంబంధమైన అర్హతలను బట్టి కానీ నడిపించబడకూడదు. చాలామందికి వివాహ జీవితం గురించి చాలా తప్పు అభిప్రాయం కలదు. చాలామంది సంతోషం కొరకై అందము, ఐశ్వర్యము, విద్యపై ఆధారపడదురు. అందువలనే వారు అంతమున నిరుత్సాహపడదురు. వివాహం చేసుకునదలిచిన వారు తగినంత సమయము ప్రార్థనలో కనిపెట్టవలను. ఆయన తన చిత్తమును మనకు స్పష్టముగా తెలుపునట్లు ఆయనకు మనం సమయం ఇవ్వవలను. అంతేగాక ఆయన పరిపూర్ణ చిత్తమును గూర్చిన సంపూర్ణ నిశ్చయతను మనం కలిగి ఉండవలను. దేవుని వాక్యం, ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి అని చెప్తున్నది. ఎఫెసీ 5:17. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరం పొందుడి. రోమా 12:2. దేవుని చిత్తమును తెలుసుకొని ఆ ప్రకారం మనం చేసిన యెడల దేవుని దయను సహాయమును పొందగలం. పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును, నా సహోదరియు, నా తల్లియు. మత్తయి సువార్త 12:50 అని ప్రభు చెప్పాను. ఎవరైతే తిరిగి జన్మించిరో వారిలో నుండి యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవము నది వలె ప్రవహించును. ఎవరైతే తిరిగి జన్మించలేదో వారిలో జీవం ఉండదు. అట్టివారు దేవుని చిత్తమును ఏమాత్రమును కనుగొనలేరు. అందుచేతనే వివాహం చేయక మునుపు జతపరచబడినై ఉన్న వారిని, మీరు రక్షించబడితిరా, మీ పాపములు క్షమించబడినవా, మీరు నిత్య జీవ వరమును పొందితిరా అని ప్రశ్నించుదుము. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె వ్యక్తిగతముగా ప్రార్థించి వారు జతపరచబడి విషయంలో దేవుని చిత్తమును స్పష్టముగా తెలుసుకొనవలెను. రేపు ఏమి జరుగునో ఎవనికి తెలియదు. మన ఆరోగ్యం బాగుండకపోవచ్చును, మన పరిస్థితులు మారిపోవచ్చును, మనం ఎంతకాలం జీవించుదామో మనకు తెలియదు. అందుచేతనే మన జీవితంలో విషయమైన దేవుని పరిపూర్ణ చిత్తమును మనం తెలుసుకొనవలెను. 143వ కీర్తన 10వ వచనంలో దావీదు ఇలాగ చెప్తున్నాడు, నీవే నా దేవుడు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. ఎవరైతే జతపరచబడిరో వారు యథార్థముగా, నమ్మకముగా దేవుని చిత్త ప్రకారం ఈ వ్యక్తి నా ప్రభు చేత నా కొరకు ఏర్పరచబడెను అని చెప్పగలిగి ఉండవలెను. వారు బంగారము, వెండి, ఉద్యోగము, వస్త్రముల గురించి ఆలోచించక ముందు వారు దేవుని చిత్తమును ఎరిగిన వారై ఉండవలెను. ప్రైజ్ ది లార్డ్.